రాజకీయాలకు సంబంధించిన అంశానికి వస్తే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రాష్ట్రం విడిపోయిన తర్వాత దగ్గరగా 11 సంవత్సరాలు మనం కంప్లీట్ చేసుకున్నాము. ఇటు తెలంగాణకి సంబంధించి విడిపోయిన తర్వాత వాళ్ళు అధికారికంగా వాళ్ళ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని వాళ్ళు జరుపుకుంటున్నారు. ఇక మన ఆంధ్రప్రదేశ్ కంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే ఒక అవతరణ దినోత్సవం ఉంది. కానీ ఇప్పుడు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్కి మాత్రము ఒక అవతరణ దినోత్సవం కూడా లేకుండా పోయింది. దాంతోపాటు ఈరోజు ఉండవర్లి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన కూడా కొన్ని మాటలు మాట్లాడుతూ వచ్చాడు. 11 ఏళ్ళు 12 ఏళ్ళు అయిపోవస్తుంది దగ్గరగా. ఇప్పటికి కూడా మీరంతా కూడా చేతులు ఎత్తేసి మోదీ చుట్టూరు తిరుగుతున్నాడు. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాన్ని ఒక్కటి కూడా అడగట్లేకపోతున్నారంటూ కూడా ఆయన కూడా మాట్లాడుతూ వచ్చాడు. సో ఏంటి, రాష్ట్ర ప్రయోజనాలని రాష్ట్ర అవతరణ అంటూ జరపట్లేదు, కనీసం ప్రయోజనాలను కూడా అడిగే పరిస్థితులు లేని సిచ్యువేషన్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు పార్టీలు ఉన్నాయా? ఇది ఒక పెద్ద విషాదం. ఎందుకంటే మీరు అన్నట్టు 11 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా మీ రాష్ట్రానికి పుట్టినరోజు ఏంటంటే చెప్పుకోలేని పరిస్థితి. మనం ఏం చెప్దాం విద్యార్థులకి, భవిష్యత్ తరానికి? బర్త్డే నువ్వు ఎప్పుడు పుట్టావంటే డేట్ చెప్తాం. ఆంధ్రప్రదేశ్ మీ రాష్ట్రానికి పుట్టినరోజు ఎప్పుడు, మీకు ఎప్పుడు స్వతంత్రం వచ్చింది, భారతదేశానికి ఎప్పుడు వచ్చింది, ఇవన్నీ మాట్లాడినప్పుడు మాకు తెలియదు అని చెప్పడం అనేది విషాదం కదా, ప్రభుత్వాల బాధ్యత కదా. కానీ ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది అంటే 36 ప్రాంతంలో రాష్ట్ర ఏర్పాటు జరిగింది. 1956లో 1953లో మద్రాసు నుంచి వచ్చేసినాం. ఆంధ్ర రాష్ట్రం 1953 అక్టోబర్ 1, 56 నవంబర్ 1 తెలంగాణ స్టేట్, ఆంధ్ర స్టేట్ రెండు ఉంటాయి. తెలంగాణ నైజాం కింద ఉన్నింది, అప్పటికే ఉన్నింది. మద్రాసులో కలిసి ఉన్నటువంటి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం నుంచి ఉన్నాయి కదా, ఇవన్నీ మద్రాసు రాష్ట్రంలో ఉన్నాయి. అప్పుడు మద్రాసు రాష్ట్రం నుంచి బయట రావడం కోసం పోరాటం జరిగింది, శ్రీబాగ్ ఒప్పందం జరిగింది. రాయలసీమకు సంబంధించి ఏం జరగాలని పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ చేశాడు. అల్టిమేట్ గా అక్టోబర్ 1, 1953న మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్రంగా ఇప్పుడున్న రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ పడి తెలంగాణ స్టేట్ ఉంది. తర్వాత పెద్ద మనుషులందరూ ఒప్పందం చేసుకొని ఒక పెద్ద తెలుగు ప్రజలు 2 రాష్ట్రాలు ఎందుకు ఒకే రాష్ట్రంగా బాగుందాం, పెద్ద రాష్ట్రంగా ఉందామని విశాలాంధ్రగా మారడం కోసం 1956 నవంబర్ 1వ తారీఖున ఆంధ్రప్రదేశ్ కి రూపాంతరం చెందింది, కలిసిపోయింది. హైదరాబాద్ రాజధాని అయింది, అంతకుముందు కర్నూలు రాజధాని కొనింది. ఇక్కడ సమస్య ఏంటంటే చరిత్రను చెప్పే ప్రయత్నం చేయట్లేదు, వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయట్లేదు. ఇప్పుడు మనం ఇడిపినాం, మళ్ళీ ఆడిపినాం, తెలంగాణ ఒకటి అయిపోయింది, ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఏం చేయాలి మనం? యాక్చువల్గా మాలాంటి వాళ్ళు చెప్పింది ఏంటంటే అక్టోబర్ 1వ తారీఖున ఆంధ్రప్రదేశ్, ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ కి రాష్ట్ర అవతరణ జరుపుకోండి. ఎందుకు? మద్రాసులో నుంచి 1953 అక్టోబర్ 1వ తేదీ వచ్చాం కదా బయటికి, అదే రాష్ట్రం మళ్ళీ ఏర్పడింది, తెలంగాణ నుంచి బయట వచ్చేసి. కాబట్టి ఇప్పుడు మనకి ఆటోమేటిక్ గా అక్టోబర్ 1 ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర అవతరణ జరగాలి. అప్పుడు మనం శ్రీబాగ్ ఒప్పందం, కర్నూలు రాజధాని ఇవన్నీ చర్చకు వస్తే మాట్లాడుకోవచ్చు, చేయొచ్చు. కానీ ఇప్పుడు తెలంగాణ వాళ్ళకి కరెక్ట్, ఎందుకంటే కలిసిపోయినారు. నైజాం నవాబులో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ కి, వాళ్ళు తెలంగాణకు సపరేట్ గా మళ్ళీ రాష్ట్రం ఏర్పడింది జూన్ 2 అనుకుంటా కదా, జూన్ 2 కాబట్టి వాళ్ళు జూన్ 2ని తెలంగాణ అవతరణ దినోత్సవం జరుపుకునేస్తారు. వాళ్ళు కరెక్ట్. మనం ఏం చేస్తున్నాము? నవంబర్ 1 గత ప్రభుత్వం జరిపింది. ఈ ప్రభుత్వం ఏముంటుందంటే ఏమంటారు, ఏదో ఆత్మగౌరవం, ఏందో ఈ పదాలు కూడా అర్థం కావు. అంతకుముందు ఆత్మగౌరవ నినాదం అన్నారు, ఇప్పుడు ఏదో చెప్తున్నప్పుడు ఏమీ జరపట్లేదు. రెండో సమస్య ఏంటంటే నవంబర్ 1వ తేదీ ఈ రోజు పొట్టి శ్రీరాములకి శ్రద్ధాంజలి కట్టిస్తున్నారు. చాలా విచిత్రంగా ఉంది. ప్రజలు, విద్యార్థులకి, సమాజానికి రాంగ్ మెసేజ్ ఇవ్వకూడదు. ఎందుకంటే ఆయన పొట్టి శ్రీరాములు దేనికోసం చనిపోయినాడు తెలుసా? మద్రాసు నుంచి వచ్చే రాష్ట్రం కోసం చనిపోయినాడు అక్టోబర్ 1, 1953. అసలు ఆయన ఊహించి ఉండడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలుస్తుందనే ఊహగా లేదని. చచ్చిపోయాడు 1953 1వ తేదీ చనిపోయినాడు. ముందే చనిపోయినాడు, 51 ఏర్పడింది. ఆ తర్వాత 3 ఏళ్లకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి నవంబర్ 1 ఏర్పడింది. ఆ నవంబర్ ఆయనకి తెలియదు కూడా తెలియదు పాపం. ఆయన తీసుకొచ్చి ఈ రోజు పూజ చేస్తున్నారు. అంటే రేపు ఉన్న పిల్లలు చదువుకుంటే ఇట్లా ఉంటాయా రాజకీయ ప్రభుత్వాలు అనుకోరా? నవంబర్ 1కి మద్రాసు నుంచి సపరేట్ ఆంధ్ర రాష్ట్రం రావడానికి పొట్టి శ్రీరాములు గారి త్యాగం. కానీ మనం ఏం చేస్తున్నాము? తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిపిన నవంబర్ 1వ తేదీ ఆయన స్మరించుకుంటున్నాం. అసలు ఆయనకే పాపం తెలియదు ఆ విషయం, మళ్ళీ ఆయన్ని ఇప్పుడు స్మరించుకుంటాం. భావితరానికి, విద్యార్థులకి ఏం మెసేజ్ ఇస్తారు మీరు? కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆలోచించి అక్టోబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ తీసుకుంటే సముచితంగా ఉంటుంది, చరిత్రనట్టు గుర్తించినట్టు ఉంటుంది. కానీ ఏదో ఒకటైనా చేయకుండా మౌనంగా ప్రభుత్వాలు ఉండిపోతే ఇది ఒక రాంగ్ సిగ్నల్. మీరు అన్నట్టు రెండోది ఉండవాలి అరుణ్ కుమార్ గారు. బైఫర్కేషన్ యాక్ట్ కి సంబంధించి ఆయన మౌలికమైన ప్రశ్నలు ఏమనేస్తున్నారు. ఎన్ని చూపిన బైఫర్కేషన్ యాక్ట్ అంటే అశోక్ గారు ప్రత్యేక హోదా అది సాధ్యం కాదు, ముగిసిపోయినది, ఇది మాట్లాడతారు. అది కాదు. ఈ రోజు కూడా బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారం 2014 నుంచి 24 10 ఏళ్లలో వాళ్ళు చెప్పినవన్నీ చేసేవాలి.
దాంట్లో ఒకటి రైల్వే జోన్. ఎప్పటికీ అతిగతి లేదు. విశాఖనే ప్రకటించారు, అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ శంకుస్థాపించారు, ఇంకా డివిజనే డివిజనే జరగల. విశాఖ రైల్వే జోనే జరగల. అంటే ఎట్లుంటుందంటే ఇది రాజ్యం లేని రాజు అనమాట. విశాఖ హెడ్ క్వార్టర్ లో ప్రధానమంత్రి శంకుస్థాపన దేనికి? జోనల్ కార్యాలయానికి. కానీ తమాషా ఏంటంటే దానికి రాజ్యం లేదు, అన్ని వేరే వేరే డివిజన్ లో ఉన్నాయి. అంటే రెండోది రాయలసీమ ఉత్తరాంధ్రకు ప్యాకేజీ ఉంది, చట్టబద్ధత ప్యాకేజీ ఏమీ లేదు. దుగిరాజపట్నం ఓడరేవు ఏమీ లేదు. అంటే కీలకమైనటువంటి చాలా అంశం. పోలవరం నిర్వాసితులు మొత్తాన్ని వాళ్ళే చేయాలి. ఇంతలో పోలవరం నిర్వాసితులు అవుతుందా కదా చెప్పట్లేదు. అంటే చాలా మౌలికమైన ప్రశ్నలకు హక్కుగా వచ్చింది కూడా అమలు కాలేదు. ఇప్పుడు ఏం చేయాలి మనం? అంటే 10 ఏళ్ళు అయిపోయింది, టైం కూడా అయిపోయింది, 10 ఏళ్ళ టైం కూడా అయిపోయింది, వచ్చేసాం. కాబట్టి ఖచ్చితంగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఏదైతే చెప్తున్నారో అది పర్ఫెక్ట్లీ కరెక్ట్. అయితే ప్రభుత్వం మేము ఏ రూపంలో చేస్తాం, పైపించి ఇది డబుల్ ఇంజిన్ సర్కార్, వాళ్ళు మీరు బాగున్నారు కాబట్టి విభజన చట్టంలో పెండింగ్ లో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరించాలి. ఇప్పటికే 1 year లేట్ అయింది, 10 ఏళ్ళు అయిపోయి 1 year లేట్ అవుతా ఉంది. ఆ విషయంలో గట్టిగా ఉండాలి, రాష్ట్ర అవతరణ జరగాలి. 2 చేస్తే చాలా బాగుంటుంది. ఓకే ఓకే సరే, కంక్లూడ్ చేస్తూ చివరిగా ఒక పాయింట్, ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రస్తావన గురించి ఒకసారి మీరు వివరణ ఇవ్వాలి. ఎందుకంటే మిథున్ రెడ్డి మీద ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ మీడియాలు కావచ్చు, లేదంటే పత్రికలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉంటుంది. ఆయన ఒక స్కామ్లో ఉన్నాడు, కేసులో ఉన్నాడు, ఆయన ప్రధాన ముద్ద, ఇలా రోజు మనం వార్తలు వింటూ ఉన్నాం, అదంతా చూస్తూ వచ్చాం. అయితే అనూహ్యంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆయన్ని యుఎన్ఓకి పంపించింది, అక్కడ మాట్లాడేందుకు కూడా అవకాశం ఇచ్చింది. ఇండియా నుంచి రిప్రజెంట్ చేస్తూ యుఎన్ఓలో ప్రసంగించినటువంటి ఒక అరుదైన గౌరవాన్ని మిథున్ రెడ్డి సొంతం చేసుకుంటూ వచ్చాడు. సో మిథున్ రెడ్డి సొంతం చేసుకున్నటువంటి గౌరవాన్ని కొన్ని మీడియా ఛానల్స్కి, కొంతమంది వ్యక్తులకి నచ్చపోవచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి రిప్రజెంట్ చేస్తున్నటువంటి ఒక వ్యక్తిగా, ఒక పార్టీ ఎంపీగా కూడా మనం గొప్పగా చెప్పుకోవచ్చు కదా. ఖచ్చితంగా భారతదేశ ప్రతినిధిగా ఆయన వెళ్ళాడు. ఆయన మన తెలుగువాడు కావడం మనం అందరూ సంతోషించాలి, స్వాగతించాలి. మన రాష్ట్రంలో రాజకీయ కారణాలతో ఆయన ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి, లేదా ఆయన రాజకీయంగా విభేదించే వాళ్ళు, ఆయన కేసులో అరెస్ట్ అయి ఉండడం, వీటిని ప్రస్తావించడం అనేది మన గౌరవాన్ని మనం తగ్గించుకున్నట్టు అవుతుంది. మనం సమర్థించకపోతే పోయాం, మౌనంగా ఉండాలి. ఎందుకంటే మిథున్ రెడ్డి గారు యావత్ భారతదేశ ప్రతినిధిగా మాట్లాడాడు. ఆయన మన తెలుగువాడుగా కావడం మన గొప్పతనం, మన రాష్ట్రానికి దక్కిన గౌరవంగానే చూడాలి. ఆయన ఏం మాట్లాడాడు, ఎలా మిథున్ రెడ్డి మాట్లాడాడంటే తెలుగువాడు మాట్లాడినట్లు లెక్క. తెలుగువాడు మాట్లాడితే భారతదేశంలో ఉన్నటువంటి ఇంత పెద్ద విశాల భారతదేశానికి రిప్రజెంటేటివ్ గా తెలుగువాడు పోవడానికి కేంద్రాన్ని అభినందించాలి, థ్యాంక్స్ చెప్పాలి. ఆయన బాగా మాట్లాడిన విషయాలు మెచ్చుకోవాలి మిథున్ రెడ్డి గారిని. దాన్ని వదిలేసి రాజకీయ కారణాలతో విమర్శిస్తున్నారు. పాయింట్ ఏంటంటే ఇప్పుడు చాటుమాటి విమర్శలు ఇవన్నీ డైరెక్ట్ విమర్శించడానికి లేదు. ఎందుకంటే మిథున్ రెడ్డి గారిని విమర్శించడమే ఆయన వ్యతిరేకంగా చేసిన వాళ్ళు పెద్ద తప్పు. నిజానికి మిథున్ రెడ్డి గారిని విమర్శించుకోవడం ఇది ప్రయారిటీ వచ్చి ఉండదు. ఎందుకంటే భారత ప్రభుత్వం రెగ్యులర్ గా భారత పార్లమెంటు సభ్యుల్ని పంపిస్తుంటుంది, ఈ దేశ ప్రతినిధులుగా పంపిస్తుంటుంది. అలా మిథున్ రెడ్డికి ఈసారిగా అవకాశం వచ్చింది కాబట్టి ఆయన వెళ్ళాడు, అంతే, ఆడికి అయిపోయింది ఆ సబ్జెక్టు. ఏం మాట్లాడాడు, ఎంత బాగా మాట్లాడినాడు, మన తెలుగు వాళ్ళ యొక్క గౌరవాన్ని అమెరికాలో ప్రపంచ దేశాల ముందు నిలబెట్టాడు అని సంతోషించే వాళ్ళు సంతోషించిన వాళ్ళు గోమని ఉండొచ్చు. దీన్ని వదిలేసి ఆయన కేసుల్లో ఉన్నాడు అంటే మొత్తం చర్చ వస్తుంది. కేసుల్లో లేనివారు, కేసులో ఉండేవాళ్ళు పోకూడదు అమెరికా కంటే, ఏకంగా మనం పరిపాలిస్తున్నాం కదా. ఈ ముఖ్యమంత్రులు అందరూ బెయిల్లో ఉండేవాళ్ళు, జైలు పోయి ఇచ్చిన వాళ్ళు అందరూ ఉన్నారు కదా. కాబట్టి ఎప్పుడు కూడా కేసులు అనేది ప్రామాణికం కాదు. ఎందుకంటే కేసులు ఇప్పుడు ఆరోపణ మాత్రమే. ఇప్పుడు చంద్రబాబు గారి మీద స్కిల్ డెవలప్మెంట్ కేసు అయినా, జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ కేసులైనా, లేదా ఇంకొకరిపైన కేసులు ఏవైనా ఇప్పుడు ఇది ఆరోపణ, ఇది ప్రభుత్వ వ్యవస్థ యొక్క అలిగేషన్స్. ఆ అలిగేషన్స్ ప్రూవ్ కావాల్సింది కోర్టులో. ప్రూవ్ అయ్యేంత వరకు ఆయన అలిగేషనే. మీకు గుర్తుంటే జయలలిత గారు అరెస్ట్ అయినారు, కేసులో ప్రూవ్ అయినారు, ప్రైమరీ కోర్టు తీర్పు గడిచేసింది, మళ్ళీ ఆమె పై కోర్టుకి వెళ్ళింది, పై కోర్టుకి వెళ్తే స్టే ఇచ్చారు, మళ్ళీ ముఖ్యమంత్రి అయినారు. అంటే కింద కోర్టు శిక్షించేసిన తర్వాత కూడా పై కోర్టు స్టే ఇస్తే ముఖ్యమంత్రి అయ్యారు ఆమె. ఇక్కడ కేసే కాలేదు ఇంకా మిథున్ రెడ్డి గారిది, ఆరోపణ మాత్రమే. ఆయన ఛాలెంజ్ చేస్తున్నాడు, మేమేం తప్పు చేయలేదని. తేలని కోర్టు తేల్చని, కోర్టులో తేలాల్సిన ముందే మీరంటే మనం గుర్తురావా, మనం బెయిల్లో ఉండేవాళ్ళు, జైలు పోయించిన వాళ్ళు, మీరు బాధ ఉండొచ్చని చర్చ వస్తున్నారు. ఇది సరైనది కాదు. కాబట్టి మిథున్ రెడ్డి గారి మీద అలిగేషన్స్ మాత్రమే. ఆయన ఆరోపణలను ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తే తప్ప శిక్షపడిన వ్యక్తి కాదు. శిక్షపడే వ్యక్తి అంటే ఆయన ఎంపీకి పోటీ చేయని అర్హత లేదు, శిక్షపడిన వ్యక్తి కాదు, ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి. తేలని కోర్టులో. అప్పటి వరకు ఈ దేశ పార్లమెంట్ సభ్యుడు, ఈ దేశ పౌరుడు, ఆయనకి ఈ దేశ పౌరుడికి ఈ దేశ పార్లమెంట్ సభ్యుడు ఉన్న అంతిమ గౌరవంతో లభిస్తుంది. ఖచ్చితంగా ఆయన వెళ్ళి ఈ రోజు మాట్లాడారు. ఎప్పుడైతే ఆయన మీద ఇట్లా విమర్శించారో ఆయన గౌరవం మరింత పెరిగింది.
అటు మిథున్ రెడ్డి గారు అద్భుతంగా మాట్లాడినాడు. ఈ దేశ ప్రతిష్టను అంతర్జాతీయ వేదిక మీద నిలబెట్టాడు. సంతోషించే వాళ్ళు స్వాగతించండి, వద్దనుకున్న వాళ్ళు గమ్మునున్నాడు తప్ప దీంట్లో జోక్యం చేసుకుని మాట్లాడితే అది వాళ్ళకే నష్టం.